కర్ణాటక సెక్స్ స్కాండల్ కొత్త మలుపు తిరిగింది. మాజీ మంత్రి ఎమ్మెల్యే హెచ్డి రేవణ్ణను బెంగళూరు సిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులతో రేవణ్ణను అదుపులోకి తీసుకున్నారు. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. రేవణ్ణను ఇంట్లో నుంచి బయటకు తీసుకువచ్చినప్పుడు మీడియా ప్రతినిధులు ఎంత ప్రశ్నించినా మౌనంగానే ఉన్నారు. అంతకుముందు రేవణ్ణ ఉండే హ్యూలరెన్స్ ఫ్లియర్ కు కూడా ఒక పోలీసు బృందం బాధితురాల్ని తీసుకొచ్చి వెళ్లింది. దేవగౌడ నివాసం నుంచే రేవణ్ణను అరెస్ట్ చేయడం సంచలనం రేపింది. ఆ సమయంలో ఇంట్లో ఆయన భార్య భవాని మాత్రమే ఉన్నట్లు సమాచారం. రైట్గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మానస్ అందిస్తారు. మానస్, చెప్పండి. సంజన, మనం చూసినట్లయితే బెంగళూరు సెక్స్ స్కాండల్ కేసు పూర్తిగా ఇప్పుడు కర్ణాటకలోనే కాకుండా పూర్తి దేశం అంతా కూడా హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే హెచ్డి రేవణ్ణను ఆల్రెడీ చిట్టాధికారులు అదుపులోకి తీసుకోవడం తోటి ఈ కేసు మరో మలుపు తిరిగిందని కూడా మనం ముఖ్యంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే కర్ణాటకలో ఆల్రెడీ తొలి దశ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇంకొక దశ ఎన్నికలు కూడా కర్ణాటకలో జరగాల్సిన అవసరం అయితే ఉంది. అదే విధంగా చూసుకున్నట్టయితే దేశమంతా కూడా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నవి. ఇలా అందులోనూ బీజేపీ తోటి కొలాబరేషన్ లో బీజేపీతో కలిసి ముందుకెళ్తున్న తరుణంలో ఇలాంటి జేడీఎస్ కి ఇలాంటి ఒక చేదు అనుభవం ఎదురవడం మాత్రం కర్ణాటకలో చాలా గట్టి దెబ్బనే చెప్పుకోవాలి. అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ ఒక్క అంశాన్ని ప్రధానంగా చేసుకుని పూర్తిగా ఈ ఎన్నికల్లో కర్ణాటకలో సిద్ధరామయ్య తన రాజకీయ చక్రాన్ని కూడా తిప్పాలని చూస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కూడా ఈ సెక్స్ స్కాండల్ చుట్టే రాజకీయాన్ని తిప్పాలని కూడా ప్రధానంగా చూస్తున్న తరుణంలో హెచ్డి రేవణ్ణని సిట్ అధికారులు అరెస్ట్ చేయడం అది ఇప్పుడు ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవాలి. మరోవైపు చూసుకున్నట్టయితే ప్రజ్వల్ రేవణ్ణ ఇప్పటికే ప్రజ్వల్ రేవణ్ణపై 500 మంది మహిళల్ని శారీరకంగా హింసించాడు అనే ఒక గట్టి విమర్శలు అయితే వినపడుతున్న తరుణంలో తను యూరోప్ లోని ఒక దేశంలో తలదాచుకున్నాడు. ఇక్కడ ఇండియాకి రాకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు అని కూడా విమర్శలు వినపడుతున్నాయి. అయితే ఎక్కడ కనపడ్డా అంటే ఎయిర్పోర్ట్ కావచ్చు, అది ఏ కంట్రీలో అయినా కానీ ఎలాంటి సిచ్యువేషన్ లో కానీ అతను కనపడితే వెంటనే అరెస్ట్ చేయాలి అనే ఒక నోటీసులు అంటే లుకౌట్ నోటీసులు కూడా ఆల్రెడీ జారీ చేయడం జరిగింది. సో ఇప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్టయితే తండ్రితో పాటు ప్రజ్వల్ రేవణ్ణ కూడా కటకటాల్లోకి వెళ్లే అవకాశాలు ఉన్న తరుణంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, మున్ముందు వీటిపై అమిత్ షా కావచ్చు, కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా కావచ్చు, అదేవిధంగా ప్రధానిగా ఉన్నటువంటి మోడీ కావచ్చు, వీటిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది మాత్రం ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య ఎవరైతే ఉన్నారో ఆయన ఏకంగా డైరెక్ట్ గా ప్రధాని మోడీకి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ హెచ్డి రేవణ్ణతో పాటు ప్రజ్వల్ రేవణ్ణను కూడా కటకటాల్లోకి పంపాలి. రేవణ్ణని ఎట్టి పరిస్థితుల్లో భారతదేశానికి తిరిగి రప్పించాల్సిన బాధ్యత ప్రధాని మంత్రి పైన అమిత్ షా పైన ఉందని చెప్పేసి దీన్ని ఒక రాజకీయ రణరంగంగా కూడా మార్చడం జరిగింది. అయితే దీనిపై ప్రధానంగా చూసుకుంటే అమిత్ షా లాంటి నేతలు, ప్రియాంక గాంధీ లాంటి నేతలు కూడా పూర్తిగా స్పందించడం జరిగింది. అయితే బీజేపీ కాంగ్రెస్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్న వేళ నష్టపోయిన మహిళలు అంటే బాధిత మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఒక్కొక్కరిగా ముందుకొస్తున్నారని చెప్పుకోవాలి. ప్రజ్వల్ రేవణ్ణపై ఇప్పటి వరకు మౌనాన్ని పాటించిన మహిళలందరూ కూడా ఒక్కొక్కరుగా ముందుకు రావడంతో ఈ అంశం ఇంకా ఎంత దూరం వెళ్తుంది అనేది మాత్రం ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. అంజనా, నుంచి దుబాయ్ కి, అక్కడి నుంచి హంగేరీలోని బుడాపెస్ట్ కి వెళ్లినట్టు సిట్ గుర్తించింది. మరి రేవణ్ణ ప్రజ్వల్ నివాసాలలో సిట్ అధికారులు ఎలాంటి ఆధారాలు సేకరించారు? మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ముఖ్యంగా ప్రజ్వల్ రేవణ్ణ విదేశాల్లో ఉన్నాడు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే
ఇతను ఇంట్లో పనిచేసే అంటే ఇతను ఇంట్లో పనిచేసే డ్రైవర్ ఇచ్చిన ఒక పెన్ డ్రైవ్ ఆధారంగా ఈ కేసు మొత్తం పోలీసుల దృష్టికి రావడం జరిగింది. అయితే అదే విధంగా ఇంట్లో పనిచేసే ఒక మహిళకి సంబంధించిన కూతురు ఎవరైతే ఉంటారో 50 సంవత్సరాల మహిళకు సంబంధించిన కూతురుని కూడా ఇతను వీడియో కాల్స్ ద్వారా చేసి వేధించడం లాంటి చర్యలు చేయడం తోటి పూర్తి కేసు మొదలైందని చెప్పుకోవాలి. అయితే ఎప్పుడైతే ఈ పెన్ డ్రైవ్ విషయం బయటకు వచ్చిన 24 గంటల్లోనే అంటే ఎన్నికలు జరుగుతుండగానే ఇమీడియట్ గా కొన్ని అత్యవసర పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ఇతను అబ్రాడ్ కి పారిపోవడం జరిగింది. అయితే అబ్రాడ్ లో ఉన్న యూరోపియన్ పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సహకారంతో భారత్ పోలీసులు పూర్తిగా ఇతని కోసం తనిఖీలు చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ తనిఖీల్లో అంటే ఎక్కడ ఉన్న లుకౌట్ నోటీసులు ఉన్న తరుణంలో ఎక్కడ ఉన్నా కానీ ఎయిర్పోర్ట్ లో ఉన్నా కానీ అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. లుకౌట్ నోటీసులు ఎవరికి జారీ చేసినా కానీ పోలీసులు ఎయిర్పోర్ట్ లో కూడా అరెస్ట్ చేసే అధికారాలు పోలీసులకు ఉంటాయి. సో ఈ అన్ని పరిణామాల్లో ఇప్పుడు యూరోప్ లో ఉన్నా కానీ అతన్ని ఖచ్చితంగా కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్న తరుణంలో ఇంకొక 24 లేదా 48 గంటల లోపే ఈ రేవణ్ణను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కాకపోతే ఇది డైరెక్ట్ గా మన ఇండియన్ పోలీసులు అరెస్ట్ చేస్తారా లేకపోతే యూరోపియన్ పోలీసుల సహకారంతో ఇతన్ని కటకటాలకు పంపిస్తారా అనేది మాత్రం ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. రైట్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మానస్.